పరిశుద్ధ గ్రంథంలో నుంచి 'సీనాయి పర్వతము నేర్పు పాఠములు' అనేటువంటి సబ్జెక్ట్‌లో నుంచి అనేక సంగతులు మనం నేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ఆ సబ్జెక్టు చాలా ముందుకు వెళ్ళాలనుకుంటాం కానీ, ముందుకు వెళ్ళలేనంత సబ్జెక్ట్ దేవుడు మనకిచ్చాడు. చాలా అద్భుతమైన సబ్జెక్ట్ దేవుడు మనకిచ్చాడు. అయితే ఈ కోవైట్, గూగుల్ మీట్ ప్రారంభించిన తర్వాత అదే సబ్జెక్ట్ నేను మొదలుపెట్టి సమృద్ధిగా యేసుక్రీస్తు ఆత్మ నీలో ఉండాలి అని చెప్పాను. సమృద్ధిగా యేసుక్రీస్తు ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళకి చాలా ప్రయోజనాలుంటాయి. సమృద్ధి అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మను కలిగినటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళ జీవితంలో ఎన్నో ప్రయోజనకరమైన పనులు వాళ్ళ జీవితంలో జరుగుతాయి. ఎన్నో ప్రయోజనకరమైన కార్యాలే వాళ్ళ జీవితంలో జరగడం మనం చూస్తాం. యేసుక్రీస్తు ఆత్మ నీకు సమృద్ధిగా ఎప్పుడూ ఉండాలి. యేసుక్రీస్తు ఆత్మ నీలో సమృద్ధిగా ఉంటే చాలా ప్రయోజనాలున్నాయి. నీకు తెలియకపోవచ్చు. ఆ ప్రయోజనాలేంటో ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చి, నీవు పోరాటములు చేయగలుగుతావు అని మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు ఆత్మ లేకపోతే ఏ విషయంలోనూ గట్టిగా ప్రయత్నం చేయలేవు. ఏ విషయంలోనూ చేయలేవు. ఉదాహరణకి తెల్లవారుజామున లేవాలంటే కూడా నువ్వు గట్టిగా ప్రయత్నం చేస్తేనే నువ్వు లేవగలవు. నువ్వు గట్టిగా ప్రయత్నం చేయకపోతే నువ్వు 2:30కి లేవలేవు. నువ్వు గట్టిగా ప్రయత్నం చేయకపోతే నువ్వు 3 గంటల లోపు లోపలికొచ్చి నువ్వు ఉండలేవు. నువ్వు గట్టిగా ప్రయత్నం చేయాలంటే ప్రియులారా, యేసుక్రీస్తు ఆత్మ లేకపోతే అది జరగని పని. యేసుక్రీస్తు ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో పోరాడగలిగే సామర్థ్యం కలిగిన వారిగా మారిపోతారు. పోరాడగలిగే శక్తి వాళ్ళకొస్తుంది. పోరాడడం అంటే గట్టిగా ప్రయత్నం చేయటం. ఇప్పటికి మనం 4 పోరాటాల గురించి నేర్చుకున్నాం. మనలో ప్రతి ఒక్కరం కూడా 4 పోరాటాల నుంచి ఏమి నేర్చుకున్నావో, మరి ఏమి రాసుకున్నావో, మరి 4 పోరాటాల గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా ఏ ప్రోగ్రామ్‌లోనైనా పాలు పొందకుండా మిస్ అయిపోయావో నాకైతే తెలీదు కానీ అది నీకే తెలుసు. కానీ నేనేమంటానంటే ఏ రోజైనా సరే ఒక ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు నువ్వు మిస్ అయిపోయావంటే ప్రియులారా అది నీకే నష్టం. నాకేమి నష్టం లేదు. కానీ మరలా చెప్పాలంటే రాదు. పెందలకాడ ప్రార్థనలో చెప్పాను నేను. ఎప్పటినుంచో బోధించుకుంటూ వస్తున్నాను నేను. కానీ కువైట్ వాళ్ళకి స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా ఆ సబ్జెక్ట్ చాలా అవసరమని చెప్పి వాళ్ళకి చెప్తున్నప్పుడు మరలా వినే అవకాశం నీకొచ్చింది. మరలా విననే అవకాశం నీకొచ్చినప్పుడు, అరే! అందులో మిస్ అయిపోయాను. మరలా చెప్తున్నారంట సబ్జెక్టు అని ఇందులోకి ఆసక్తిగా వచ్చి విని నేర్చుకోవాలన్న ఆలోచనే లేదు. కానీ మరొకసారి కృపనిచ్చాడు. నువ్వు నేర్చుకుంటావని. మరొకసారి కృపనిచ్చాడు. నువ్వేదో నేర్చుకుని ఆయన కొరకు బ్రతుకుతావని. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ఆత్మ లేకపోతే ప్రియులారా పోరాటములు చేయలేవు. పోరాటములు చెయ్యాలంటే, గట్టిగా ప్రయత్నాలు చెయ్యాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ఆత్మ సమృద్ధిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను అనే మాట వాడాడు. యేసుక్రీస్తు ఆత్మంట సమృద్ధిగా కలిగి ఉన్నాడంట. అందుకే గట్టిగా ప్రయత్నాలే చేయగలిగాడు. గట్టిగా పోరాటములు చేయగలిగాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పటికి 4 పోరాటాల గురించి నేర్చుకున్నాం. అయితే ఈరోజు 5వ పోరాటం గురించి నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ప్రతి ఒక్కరు కూడా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక, రెండో అధ్యాయం, 5వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదివి వినిపించవచ్చు. తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక మరియు 2:5 చదవండి. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుట కంటే పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు ఎంతో స్పష్టంగా తిమోతికి
ఈ పత్రిక రాస్తూ ఈ పత్రికలో చెప్తున్నాడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటమే దొరకదు. మనకొక కిరీటం ఉందంట. ఆ కిరీటం దొరకాలంటే మనకొక కిరీటం సిద్ధపరిచి ఉంచాడు దేవుడు. ఆ జీవ కిరీటాన్ని నువ్వు కలిగి ఉండాలంటే, ఆ జీవ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలంటే ప్రియులరా, నీవంట నియమం ప్రకారం పోరాడాలి అని అన్నాడు. ఈ వచనం స్టార్ట్ చేస్తూ మరియు అంటూ మొదలుపెట్టి జట్టి అయిన వాడు అనే మాట వాడాడు. ఇంతకీ జట్టి అయిన వాడు అంటే ఏంటో నీకు బాగా తెలుసుండాలి. నీకు జట్టి అయిన వాడు అంటే ఏంటో తెలుసుంటే గనక నియమం ప్రకారం పోరాడటం అంటే ఏంటో, అసలు నియమం అంటే ఏంటో కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. మొట్టమొదటిగా జట్టి అయిన వాడు అంటే 2 అర్థాలుంటాయి. ఒకటి, పందెంలో పాల్గొనేవాడు జట్టి అయినవాడు. జట్టి ఎప్పుడు కూడా ఆటల పందెంలో పాల్గొనేవాడిని జట్టి అని అంటారు. అంతేకాకుండా పరుగు పందెంలో పాల్గొనేవాడిని కూడా జట్టి అని అంటారు. ఆటల పందెంలో పాల్గొనేవాడినే కాకుండా పరుగు పందెంలో పాల్గొనేవాడిని జట్టి అని అంటారు. ఈ రోజు నువ్వు నేను కూడా ఒక ఆటల పందెంలో ఉన్నాం, ఒక పరుగు పందెంలో ఉన్నాం. నీవు నేను కూడా ఒక పరుగు పందెంలో ఉన్నాం కాబట్టి, నీవు నేను కూడా ఒక జట్టీమే కాబట్టి, నీవు జట్టీయే అయితే, నీవు ఈరోజు ఈ గూగుల్ మీట్లో ఉన్న నీవు ఒక జట్టీయే అయితే నియమం ప్రకారం పోరాడాలి. నియమం ప్రకారం పోరాడకపోతే వేస్ట్ అయిపోద్ది ప్రయాస. నియమం ప్రకారం పోరాడకపోతే వేస్ట్ అయిపోద్ది నీ ప్రయాస అంతా కూడా. అందుకు నువ్వేం చేయాలంటే నియమం ప్రకారం పోరాడాలి. ఎలా పడితే అలా పోరాడతానంటే కుదరదు. ఆటల పందెంలో పాల్గొనేవాడు ఎప్పుడు కూడా వాడు నియమాలుంటాయి వాడికి. ఆటలాడేవాడికి నియమాలుంటాయి. పరుగు పందెంలో పరుగులు పెట్టేవాడికి నియమాలుంటాయి. ఎలా పడితే అలా గుడ్డెద్దు చేలో పడ్డట్టు నేను పరిగెట్టేస్తానంటే, గుడ్డెద్దు చేలో పడ్డట్టు నేను ఆటలు ఆడేస్తానంటే పనవదు. నియమం ప్రకారం మాత్రమే పోరాడగలగాలి అని అన్నాడు. ప్రియులరా, ఇంతకే మనలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆత్మ సంబంధమైన నియమాలు పెట్టాడు. ఈ ఆత్మ సంబంధమైన నియమాలకి మనం కట్టుబడి ఉండాలి. ఆత్మ సంబంధమైన నియమాలకి నువ్వు లోబడి ఉండాలి. శరీర సంబంధమైన నియమాలు ఎలాగైతే ఉన్నాయో ఆత్మ సంబంధమైన నియమాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆత్మ సంబంధమైన నియమాలకి గనక నువ్వు కట్టుబడి ఉండకపోతే, నువ్వు లోబడి ఉండకపోతే నీకు కిరీటం దక్కదు. ఇంతకీ నియమం అంటే ఏంటో నీకు బాగా తెలిసి ఉండాలి. నియమము అంటే ఏంటో నీకు బాగా అర్థమై ఉండాలి. నీవు నేను ఒక జట్టీమే. నీవు నేను ఒక జట్టి. మనం ఒక పరుగు పందెంలో ఉన్నాం. అయితే మనకి నియమాలు తెలుసుండాలి. మనకి రూల్స్ ఏటో తెలుసుండాలి. మనకి క్రమాలేటో తెలుసుండాలి. నీకు క్రమాలు తెలియకుండా నువ్వు పరిగెడతానంటే కుదరదు. నీకు రూల్స్ ఏటో తెలియకుండా నువ్వు ఎలా పడితే అలా పరిగెడతానంటే కుదరదు, పనవదు. ఇంతకే నియమం అంటే ఏంటో నీకు తెలుసుంటే గనక మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. ఈ సబ్జెక్ట్‌ని ముందుకి కొనసాగించుకోవడానికి అవకాశం ఉంది. నియమం అంటే ప్రియులరా 5 అర్థాలు చెప్తాను. నియమం అంటే 5 అర్థాలు చెప్తాను. ఆ 5 అర్థాలలో ఒకటి మాత్రం తీసుకుంటాం. 5 అర్థాలలో ఒకటి తీసుకొని మనం ముందుకు వెళ్తే చాలా బావుంటుంది. నియమము అంటే న్యాయశాస్త్రం అని అంటారు. నియమము అంటే న్యాయశాస్త్రం. రెండవదిగా నియమము అంటే చట్టం అని అంటారు. మూడవదిగా నియమము అంటే ఆజ్ఞ అని అంటారు. ఆ తర్వాత నాలుగవది చూస్తే నియమము అంటే నిర్ణయం అని కూడా అంటారు. అయితే ఐదవదిగా నియమము అంటే క్రమము లేక క్రమశిక్షణ. క్రమము లేక క్రమశిక్షణ అని అంటారు.
ప్రియులరా, ఇప్పుడు ఈ 5 అర్థాలలో ఒకటి ఎవరి మైండ్‌కి ఎలా అర్థమవుతదో అర్థమయ్యే విధంగా నేను 5 అర్థాలు చెప్పాను. నియమం అంటే ఇది అని. అయితే నియమం అంటే ఈ 5 అర్థాలలో ఒకటి తీసుకుంటే క్రమము లేక క్రమశిక్షణ. నువ్వెలా పడితే అలా పోరాడతానంటే పనవ్వదు. నువ్వు క్రమం ప్రకారం పోరాడాలి. నువ్వు క్రమశిక్షణ కలిగి క్రమ ప్రకారం పోరాడాలి. నువ్వొక క్రమం ప్రకారం పోరాడకపోతే నువ్వు నియమం ప్రకారం పోరాడతలేనట్టే. ప్రియులారా, దేనికి పెట్టే నియమాలు దేవుడు దానికే పెట్టాడు. భూ సంబంధంగా శరీర సంబంధమైన నియమాలు శరీరానికి పెట్టాడు. ప్రకృతికి పెట్టవలసిన నియమాలు ప్రకృతికి పెట్టాడాయన. ప్రకృతికి కూడా పెట్టాడాయన. ఆయన ప్రకృతికి ఎలాగైతే నియమాలు పెట్టాడో, శరీరానికి ఎలాగైతే నియమాలు పెట్టాడో, భూ సంబంధమైన నియమాలు ఎలాగైతే ఉన్నాయో, ఆత్మ సంబంధమైన నియమాలు కూడా కొన్నున్నాయి. దేవుడికి స్తోత్రం. ఉదాహరణకి మనకి పగలకు సూర్యుడు నియమం ఉంది. పగలకు సూర్యుడి నియమం ఉంది. "ఓ సూర్యుడా! నువ్వు రాకు" అంటే కుదరదు. అది సూర్యుడు నియమం అది. దేవుడు పెట్టిన నియమం అది. అది ప్రకృతి నియమం అది. "సూర్యుడా నువ్వు రాకు" అంటే ఏం ఆగిపోవడం. వస్తాడు. సూర్యుని నియమం పెట్టాడాయన. రాత్రి అయ్యేసరికి "ఓ చంద్రుడా నువ్వు రాకు" అంటే కుదరదు. ఆయన చంద్రుడి నియమం కూడా ఆయనే పెట్టాడు. దేవుడికి స్తోత్రం. రాత్రికి చంద్రుని నియమం, పగలకు సూర్యుని నియమం మనకి దేవుడు పెట్టాడు. ఆయన నక్షత్రాల నియమం కూడా పెట్టాడు. నక్షత్రాలు కూడా ఉన్నాయి. నక్షత్రాలకి నక్షత్రాల నియమం నక్షత్రాలకుంది. దేవుడికి స్తోత్రం. ప్రకృతికి దేవుడు పెట్టిన నియమాలు. ప్రియులారా, డ్రైవింగ్‌కి కొన్ని నియమాలుంటాయి. ఎలా పడితే అలా డ్రైవింగ్ చేసేస్తానంటే కుదరదు. ఎలా పడితే అలాగ నేను అక్రమంగా నడిపేస్తాను, అక్రమంగా డ్రైవింగ్ చేసేస్తానంటే కుదరదు. ఆత్మ సంబంధమైన నియమాలు ఎలాగైతే ఉన్నాయో, శరీర సంబంధమైన నియమాలున్నాయి. శరీర సంబంధంగా ఎన్ని రూల్స్ అయితే ఉన్నాయో, ఆత్మ సంబంధంగా కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. కొన్ని క్రమాలున్నాయి. ఆ క్రమాలకి నువ్వు తల వంచాల్సిందే. ఆ క్రమాలకి నువ్వు కట్టుబడి ఉండాల్సిందే. ప్రియులారా, రాంగ్ రూట్‌లో వెళ్ళిపోతున్నాడనుకోండి, నియమానికి విరుద్ధం అది. డ్రైవింగ్ నియమానికి అది విరుద్ధం అది. రాంగ్ రూట్‌లో వెళితే ఎవడో వచ్చి గుద్దేస్తాడో స్పాట్‌లో పోతాడు. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో తెలుసా ప్రియులారా? శరీర సంబంధమైన నియమాలు ఎలాగైతే ఉన్నాయో, ఆత్మ సంబంధమైన నియమాలు కూడా ఉన్నాయి అని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో ఎవరో స్పాట్‌లో రోడ్డు మీద చనిపోయారు. చనిపోతే, "అరే! చనిపోయాడీన. బ్లడ్ అంతా కారిపోతుంది చనిపోయాడీన" అని ఎవరో కంగారు పడతలేదు గానీ, ఇదేంటి ఎవరో కూడా కంగారు పడతలేదు అని అనుకుంటే, నేను వాళ్ళ మధ్యలోకెళ్ళి చూస్తే ప్రియులారా, వాళ్ళలో ఏం చెప్పుకుంటున్నారో తెలుసా? భయంకరమైన బ్లడ్ పోతా ఉన్నప్పటికీ, మనిషి చనిపోయినప్పటికీ ఏం చెప్పుకుంటున్నారో తెలుసా వాళ్ళు? నేను చూసానండి. ఈయనదే రాంగు. ఈయన కర ఈయన కరెక్ట్‌గా రావట్లేదు. ఈయన ఆ పక్క నుంచి రావాలండి. కానీ ఈ పక్క నుంచి వస్తున్నాడు. బస్సోడికి ఏం బ్రేక్ పడతదండి వెంటనే? లారీ వాడికి ఏం బ్రేక్ పడతది? వాడిని తప్పు అనుకోకూడదండి. ఈయనొచ్చే రూట్ కరెక్ట్ లేదు. ఈయన డ్రైవింగ్ నియమానికి విరుద్ధంగా డ్రైవింగ్ చేస్తున్నాడీయన. డ్రైవింగ్ నియమానికి విరుద్ధంగా డ్రైవింగ్ చేస్తున్నాడు. అందుకే ఆయన్ని గుద్దిన ఆయన్ని ఏమనుకోక్కర్లేదండి మనం. అంటూ ప్రియులారా, చనిపోయినప్పటికీ కూడా ఆయన్నే తప్పని చెప్పుకున్నారు. ఈరోజు నువ్వెంత భక్తి చేస్తున్నా సరే, నిన్ను ఎంతోమంది నీ భక్తిని చూస్తున్నారనుకుంటున్నావు. నీ భక్తిని చూసే కంటే, నువ్వు నియమాలకి కట్టుబడి ఉన్నావో లేదో ఈజీగా పరిశీలన చేస్తున్నారు. నువ్వు ఆత్మ సంబంధమైన నియమాలకి, ఆత్మ సంబంధమైన రూల్స్‌కి నువ్వు కట్టబడి ఉంటున్నావో లేదో బాగా చూస్తారు. దేవుడికి స్తోత్రం. జరగరాంది నీ జీవితంలో ఏదైనా జరిగితే నీ మీద ఎవడో జాలిపడడు. ఎందుకో తెలుసా? సరిగ్గా భక్తిలో లేదండి ఈవిడి. కొంచెం అలా ఉంటది, కొంచెం ఇలా ఉంటది.
సరిగ్గా స్థిరత్వం ఏమీ లేదు ఈవిడ భక్తి జీవితానికి. ఈయన భక్తి జీవితానికి ఏమి స్థిరత్వం ఏమి కనపడతలేదండి. ఈయనకి అలా జరిగిందనుకుంటాకే దేవుడు న్యాయవంతుడు, దేవుడిని అనుకోకూడదు, దేవుడినేదో అనేస్తుంది, దేవుడినేదో అనేస్తున్నాడు అంటూ నిన్ను, నీ భక్తిని చూసే కంటే ప్రియులరా, నువ్వు అసల నియమాలకి నువ్వు కట్టబడి ఉంటున్నావా లేదా? దేవుని ఆజ్ఞకి నువ్వు కట్టబడి ఉంటున్నావా లేదా? అసలు దేవుడికి ఎంత లోబడి ఉంటున్నావు అన్నది స్పష్టంగా చూస్తారు. చూస్తారు నిజంగా. నిన్ను పైన బాగా చూస్తారు అందరూ కూడా. నీకు జరగరానిది ఏదైనా జరిగితే నీ మీద ఎవరూ జాలిపడరు. ఎందుకు జాలిపడరంటే నువ్వు ఆత్మ సంబంధమైన నియమాలకి విరుద్ధంగా బ్రతుకుతున్నావని అందరూ గమనించేస్తున్నారు. నువ్వు ఆత్మ సంబంధమైన నియమాలకి నువ్వు కట్టబడి ఉండట్లేదని అందరూ గమనిస్తారు. అందుకే నీ మీద ఎవరూ జాలిపడరు. నడి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి రక్తం కారిపోతూ భయంకరంగా స్పాట్లో ఎలా చచ్చిపోయిన వాడిని గురించి ఎలా చెప్పుకున్నారో నీ గురించి, నా గురించి బతుకున్న అలాగే చెప్పుకుంటారు. వాడికి మనకి పెద్ద తేడా లేదు. వాడికి మనకి పెద్ద తేడా లేదు. ఎందుకంటే వాడు డ్రైవింగ్ రూల్స్‌కి విరుద్ధంగా ఎళ్ళాడు. నువ్వు ఆత్మ సంబంధమైన రూల్స్‌కి విరుద్ధంగా ఎళ్తున్నావు అంతే. అంతే తేడా. వాడు డ్రైవింగ్ నియమాలకి విరుద్ధంగా వెళ్ళాడు. నీవు ఆత్మ సంబంధమైన నియమాలకి విరుద్ధంగా వెళ్తున్నావు అంతే. అంతే కారణం. ఏమీ లేదు. నిన్ను ఎవరు చూసినా తిట్టుకుంటారు తప్ప, నీకు సమస్య వచ్చి పడితే నీ మీద ఎవ్వరు జాలిపడరు. ఎందుకు జాలిపడరంటే, నీ మీద జాలి పడక్కర్లొద్దు. ఎందుకంటే, నువ్వు నీ ప్రార్థన అవసరతలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. నీ కష్టాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. నీ సమస్యలు నువ్వెన్నైనా చెప్పుకోవచ్చు. కానీ, నువ్వు నియమాలకి కట్టుబడున్నావో లేదో అందరికీ తెలియకపోయినా కొందరికైనా తెలుస్తది. అసల నువ్వు నియమానికి లోబడే ఉన్నావో లేదో. నువ్వు ఆత్మ సంబంధమైన నియమాలకే కట్టుబడి ఉన్నావో లేదో. క్రమంగానే ఉన్నావో లేదో. దేవుడికి స్తోత్రం. నియమము అంటే క్రమం. క్రమంగానే ఉందా నీ భక్తి? అసలు నీలో క్రమం ఉందా? ప్రియులరా, ఓ రోజొత్తే ఓ రోజు ఎగిరిపోయేవాళ్ళు చాలా మంది కనపడతారు. మెరుపులాగా మెరిసేవాళ్ళు చాలా మంది కనిపిస్తారు. అసలు నీది క్రమమేనా? నీకంటూ ఒక క్రమం ఉందా? స్నానం చేసేటప్పుడు క్రమంగా స్నానం చేస్తున్నావు. శరీర సంబంధమైన నియమాలకి చక్కగా కట్టుబడి ఉంటున్నావు. ఆత్మ సంబంధమైన నియమాలకి మాత్రం కట్టుబడి ఉండడం లేదు. ఉదయం లేవగానే బ్రష్ చేస్తావు. బ్రష్ చేయకపోతే కుదరదు. అది శరీర నియమం అది. ఆ తర్వాత స్నానం చేస్తావు. స్నానం చేయలేనోళ్ళు ఎవ్వరు ఉండరు. స్నానం ఎందుకు చేస్తారంటే శరీర నియమం అది చెయ్యాలంతే. శరీరానికి నియమాలున్నాయి. నువ్వు బ్రష్ చేయడానికి నియమాలున్నాయి. ఆ నియమాలయి. అంతే. శరీర సంబంధమైన నియమాలు కరెక్ట్‌గానే పాటిస్తున్నావు. ఉదయకాలమే బ్రష్ చేసిన వెంటనే టిఫిన్ కూడా తింటావు. అది శరీర నియమం అది తినాలి. తినకపోతే కుదరదు. తినాలి. నేను తినను అంటే కుదరదు. ప్రియులారా, తినాలి. నేను మంచినీళ్ళు తాగను అంటే కుదరదు. శరీర నియమాలయి. నువ్వు మంచినీళ్ళు తాగాలి. నువ్వు కడుపుకి భోజనం తినాలి. దేవుడికి స్తోత్రం. శరీర నియమాలు చక్కగానే పాటిస్తున్నావు. ఏ రోజు మానకుండా అన్నీ చేస్తున్నావు. ప్రతిరోజు పడుకుంటున్నావు. శరీర నియమం అది. శరీరానికి ఒక నియమం ఉంది, నిద్ర. దేవుడే పెట్టాడు. నేను పడుకోనంటే కుదరదు. శరీర నియమం అది. ఈ భూమి మీద పడుకోలేనోడు ఎవ్వడే లేడు. నిద్రపోలేనోడు ఎవడూ లేడు. నిద్రపోనోడు దేవుడొక్కడే, కొనకని నిద్రపోన దేవుడైన. దేవుడికి స్తోత్రం. దేవుడనేవాడు ఎప్పుడు నిద్రపోకూడదు. దేవుడు ఎప్పుడు కూడా కొనకూడదు. కునికితే దేవుడు కాదు. కునికితే నిద్రపోతే ఆయన దేవుడే కాదాయన. దేవుడెప్పుడు నిద్రపోడు. దేవుడెప్పుడు కొనకడు. నువ్వు నేను కొనకాలే. నువ్వు నేను నిద్రపోవాలి.
నువ్వు నిద్రపోని పరిస్థితి ఏది ఉండదు. ఏదో ఒక టైంలో ఏ చెట్టు కిందో, పుట్ట కిందో నువ్వు నిద్రపోతావు. ప్రియులారా, నిద్ర చాలా మందికి లేకపోవడాన్ని బట్టి ఎక్కడ పడుకుంటున్నారో వాళ్ళకే తెలియడం లేదు. నిద్ర లేకపోవడాన్ని బట్టి ఎక్కడ పడుకుంటున్నారో వాళ్ళకే తెలియడం లేదు. రైల్వే స్టేషన్‌కెళ్తే ట్రైన్ ఎక్కిన తర్వాత రిజర్వేషన్ అవ్వకపోతే ప్రియులారా, ఆ జనరల్ బోగీలో నుంచుని అక్కడ కింద బాగోకపోయినా సరే అలా వాలిపోయి, అలా జారబడిపోయి ఎంతో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో మందున్నారు. కారణం ఏంటంటే నిద్ర. ఏదో ఒక సమయంలో నువ్వు నిద్రపోతావు. ఏదో ఒక గంటలో నువ్వు నిద్రపోతావు. నేను నిద్రపోను అంటాక లేదు. శరీర నియమం అది. నిద్రపోవాలి. నిద్రపోతానికి శరీర నియమం అది. దేవుడే పెట్టాడది. శరీరానికి నియమాలు, ప్రకృతికి నియమాలు, డ్రైవింగ్‌లో నియమాలు, అన్ని రకాల నియమాలు దేవుడు ఎలాగైతే నిర్ణయించాడో, ఆత్మ సంబంధమైన నియమాలు కూడా పెట్టాడాయన. ఆత్మ సంబంధమైన నియమాలకి కూడా నువ్వు కట్టుబడి ఉండాలి. క్రమం లేదసల. ఒకరోజు బ్రష్ చేసి, ఒకరోజు బ్రష్ చేయకుండా తినేసావా ఏ రోజైనా? ఒకరోజు స్నానం చేసి, ఏ రోజైనా 2, 3 రోజులు స్నానం చేయకుండా ఉన్నావా? ఏ రోజైనా? చెప్పసల. అన్నీ క్రమంగానే ఫాలో అవుతున్నావు. అన్నీ క్రమంగానే చేస్తున్నావు. కానీ ఆత్మ సంబంధమైన నియమాలకి మాత్రం అస్సల కట్టబడతలేదు. లోబడతలేదు. ఒక రోజొస్తున్నావు, ఒక రోజు రావట్లేదు. నేను చెప్తున్నాను, నువ్వు చాలా నష్టపోతున్నావు అంటాను నేను. నువ్వేదో నేర్చుకోవాల్సింది కోల్పోతున్నావు నువ్వు అని అంటాను నేను. ఆత్మ సంబంధమైన నియమానికి విరుద్ధంగా వెళుతున్నావు. జాగ్రత్త. ఆత్మ సంబంధమైన నియమానికి విరుద్ధంగా వెళ్తున్నప్పుడు ఎదురు దెబ్బలు తింటావు గాని, నీ దెబ్బలు అందరికీ కనబడతాయి కానీ, రక్తపాతం నడి రోడ్డు మీద జరిగినట్టు ఏవో ఒకటి ప్రజల కంటికి కనబడతాయి గాని, ఎవడు నీ మీద జాలిపడ్డావు. ఎందుకంటే నువ్వు ఆత్మ సంబంధమైన నియమాలకి విరుద్ధంగా వెళ్తున్నావని ప్రతి ఒక్కడు కూడా గమనించేస్తున్నాడు. ప్రతి ఒక్కడు కూడా గ్రహించేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఇంతకీ నియమం ప్రకారం పోరాడడం అంటే ఏంటి అనేది మనం నేర్చుకోబోతున్నాం. అసలు విషయానికి ఇప్పుడు నేను వస్తున్నాను. ఇంతకీ నియమం అంటే ఏంటో చెప్పాను. జట్టి అంటే ఏటో చెప్పాను ఫస్టు. పోరాడడం అంటే కూడా ఏటో చెప్పాను. పోరాడడం అంటే గట్టిగా ప్రయత్నం చేయడం అని చెప్పాను. అయితే నియమం అంటే ఏంటో చెప్పాను. 5 విషయాలు చెప్పాను. 5 విషయాల్లో క్రమము లేక క్రమశిక్షణ అని తీసుకోండి అని చెప్పాను. ఇంతకీ నియమం ప్రకారం పోరాడడం అంటే ఏంటి? అంటే క్రమముగా పోరాడడం అంటే ఏంటి? క్రమాలకి కట్టుబడి, క్రమానికి లోబడి, క్రమబద్ధంగా పోరాడడం అంటే ఏంటి అసల? అనంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో ఇలా రాసుంది. మొదటి కొరింథీ 9:25. మరియు ఆ! పందెమందు పోరాడు ప్రతివాడు హ్మ్. అన్ని విషయములయందు హ్మ్. మితముగా ఉండును. వారు చాలు. క్షయమగు కిరీటమును చాలమ్మా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 9:25లో మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండాలి అన్నాడు. ఒక విషయం కాదు, 2 విషయాలలో కాదు. అన్ని విషయాలలో నువ్వు మితముగా ఉండాలి అన్నాడు. నువ్వు మితముగా ఉండి పోరాడటం నియమం ప్రకారం పోరాడుతున్నట్టే. నువ్వు మితముగా ఉండడం, నువ్వు క్రమానికి కట్టుబడి, ఆత్మ సంబంధమైన క్రమానికి లోబడి, ఆ క్రమంలో ముందుకు వెళ్ళడమే అని ఈరోజు నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరం కూడా మితముగా ఉండడం, నియమం ప్రకారం పోరాడడమే అని బాగా తెలుసుకోవాలి. మనలో ప్రతి ఒక్కరం మితముగా ఉండడం, నియమం ప్రకారం పోరాడడమే. మరలా చెప్పాను. గుర్తుపెట్టుకోండి. ఇంతకీ మితముగా ఉండడం అంటే ఏంటండి? ఇంతకీ మితముగా ఉండడం అంటే ఏంటి?
మితముగా ఉండడం అంటే ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదు. చాలా సార్లు మితముగా ఉండు, మితముగా ఉండు అని ఎంతోమంది చెప్పారు గానీ, ఇంతకీ మితముగా ఉండడం అంటే ఏంటో నాకు క్లారిటీ ఇవ్వలేదు. మితముగా ఉండడం అంటే ఏంటో చెప్పండి అనంటే, మితముగా ఉండడం అనే మాటకి 3 అర్థాలు చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మితముగా ఉండడం అంటే 3 అర్థాలు తప్పకుండా చెప్తాను. మొట్టమొదటిది మితముగా ఉండడం అంటే తగ్గి ఉండడం, తగ్గి ఉండడం. తగ్గి ఉండడం ఎప్పుడైనా సరే నియమం ప్రకారం పోరాడుతున్నట్టే. నువ్వు తగ్గి ఉండడం. నువ్వు చాలా తగ్గే ఉండాలి అంటూ ఇందులో రాశాడు. నువ్వు తగ్గి ఉంటే గనక నువ్వు మితముగా ఉండడమే. నువ్వు మితముగా ఉంటే గనక నియమం ప్రకారం క్రమానికి కట్టుబడి నువ్వు పోరాడుతున్నట్టే. దేవుడికి స్తోత్రం. రెండవది నిగ్రహమును కలిగి ఉండడం. రెండవదేంటంట? నిగ్రహమును కలిగి ఉండడం. నిగ్రహమును కలిగి ఉండడం మితముగా ఉండడమే. మూడవది నీ అదుపులో నువ్వు ఉండడం. మితముగా ఉండడం. నీ అదుపులో నువ్వు ఉండాలి. ఇందాక నియమమనే దాంట్లో 5 అర్థాలలో ఒకటి క్రమము లేక క్రమశిక్షణ తీసుకున్నాం. ఈ మితము అనేటువంటి మాటకి 3 అర్థాలలో మూడవ అర్థం నీ అదుపులో నువ్వు ఉండడం అనే మాట తీసుకుందాం. నీ అదుపులో నువ్వు ఉండి నువ్వు జీవిస్తే గనక, నీ అదుపులో ఉండి నువ్వు బ్రతికితే గనక నిజంగా నువ్వు నియమం ప్రకారం పోరాడుతున్నట్టే. నువ్వు క్రమంగా పోరాడుతున్నట్టే. నీ అదుపులో ఉండి నువ్వు పోరాడకపోతే, నీ అదుపులో ఉండి నువ్వు జీవించకపోతే, నువ్వు నియమం ప్రకారం అసలు పోరాడుతున్నట్టే కాదు అంటూ ఈరోజు నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, అన్ని విషయాలలో ఎలా ఉండాలంటున్నాడంటే, నీ అదుపులో నువ్వు ఉండాలంటున్నాడు. అన్ని విషయాలలో మితముగా ఉండాలంటే దాని అర్థం నీ అదుపులో నువ్వు ఉండాలి. ఒక విషయంలో కాదు, 2 విషయాల్లో కాదు. అన్ని విషయాలలో అలాగే ఉండాలి అన్నాడు. ఈ మాట కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పడమే కాదు, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రికలో కూడా చెప్పాడు. తిమోతికి రాసిన రెండో పత్రిక 4 అధ్యాయం 5 వచనాన్ని గనక ఎవరైనా చదివి వినిపించగలిగితే ఎవరైనా చదవచ్చు. అయితే ఆ! నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. చాలు. శ్రమపడుము. చాలు. చాలు. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండు అని ఇక్కడ మరలా వచ్చింది ఆ మాట. కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం. మరలా ఇక్కడ చదువుకుంటున్నాం. అన్ని విషయములలో ఎలా ఉండాలంటున్నాడంటే మితముగా ఉండాలి. మన జీవితమే మితముగా ఉండాలని కోరుకున్నాడు. మితముగా లేని వాళ్ళ జీవితం పతనం అయిపోద్ది. మితముగా లేని వాళ్ళ జీవితం నాశనం అయిపోద్ది. మితముగా లేని వాళ్ళ జీవితం ధ్వంసం అయిపోద్ది. మితముగా లేని వాళ్ళ జీవితంలో గలిబిలుంటుంది. మితముగా జీవించలేని వాళ్ళ జీవితంలో వేదన ఉంటుంది. మితముగా జీవించలేని వాళ్ళ జీవితంలో కన్నీళ్లు తరచుగా ఉంటాయి. కన్నీళ్లు తరచుగా ఉంటాయి. కారణం నీ కన్నీళ్ళకి కారణం మితముగా లేని నీ జీవితం. నీ అదుపులో ఉండని బ్రతుకు బ్రతుకుతున్నావు. నీ అదుపులో నీ ఉండని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు అని ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు నీతో. నీ అదుపులో ఉండి నువ్వు బ్రతికిన దానివే అయితే, నీ అదుపులోనే ఉండి ఏనాడు నుంచో నీ అదుపులో ఉండి నువ్వు బ్రతికిన వాడివే అయితే నీ జీవితంలో కన్నీళ్లే లేకపోను. దుఃఖం, వేదన, అసంతృప్తి, అసమాధానం. కారణం ఏంటంటే ఎవరి అదుపులో ఉండి వాళ్ళ బ్రతకకపోవడం. ఎవరమైనా సరే, నేనైనా సరే, నీవైనా సరే అదుపు తప్పి బ్రతికితే గనక గలిబిలి, అదుపు తప్పి బ్రతికితే గనక కన్నీళ్లు, అదుపు తప్పి బ్రతికితే గనక శ్రమలు, అదుపు తప్పి బ్రతికితే గనక అంతా కూడా నీ జీవితంలో దేవుడికి దూరం అయిపోయే పరిస్థితే ఉంటుంది. అదుపు తప్పితే గనక నీ అదుపులో ఉండి నువ్వు బ్రతుకు అని చెప్తున్నాడు.
నీ అదుపులో ఉండి నువ్వు బ్రతికితే గనక నీవు నియమం ప్రకారం పోరాడుతున్నట్టే. నువ్వొక క్రమంగా పోరాడుతున్నట్టే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది అదుపు తప్పేశారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరిని తీసుకున్నా అదుపు తప్పేసిన బ్రతుకు. ఎవరైనా అదుపు తప్పేస్తే ప్రియులరా, వాళ్ళ అదుపేత గనక తప్పేస్తే ఎందుకు తప్పేశారు అదుపంటే? మితముగా ఉండకపోవడాన్ని బట్టే అదుపు తప్పేశారు. మితముగా ఉన్న వాళ్ళెవ్వరూ కూడా అదుపు తప్పరసల. అదుపు తప్పేశారు. దేవుడు కోరుకుని ఏదెను తోటలో పెడితే, ఏదెను తోటలో అదుపు తప్పిన జీవితం జీవిస్తున్నారు. అదుపు తప్పే బ్రతుకు వచ్చేసింది. అదుపులో ఉండి బ్రతికితే తోటలోనే ఉండుండేవారు. అదుపు తప్పకుండా గనక బ్రతుకుంటే ప్రియులరా, తోటలోనే జీవించేవారు. అదుపులో ఉండి బ్రతకలేదు. అదుపు తప్పే బ్రతికేశారు. అదుపు తప్పి బ్రతికేస్తే ఏమవుతుందో తెలుసా? సమాధానం కరెక్ట్‌గా ఉండదు. అదుపు తప్పి ఎవరైతే బ్రతుకుతారో సమాధానం కరెక్ట్‌గా ఉండదు. నిన్నడిగిన మాటేటి? నువ్వు చెప్తున్న సమాధానమేటి? డొంక తిరుగుడు సమాధానం చెప్తారు చాలామంది. డొంక తిరుగుడు సమాధానం చెప్పుకో. నిన్నడుగుతుందేటి? నువ్వు చెప్పేదేంటి? అడిగిందొకటి, చెప్పేదొకటి నువ్వు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఆదాము అని పిలిచాడు. నువ్వు ఎక్కడా అని అడిగాడు. నేను తోట చెట్లలో ఒక చెట్టు చాటునున్నాను అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. నేను తినొద్దన్న పండును నువ్వు తిన్నావా అని అడిగాడు. అవును, నేను తిన్నాను అని చెప్పాలి కదా. అలా చెప్పకుండా నాతో కూడా నువ్వు ఉండటానికి ఇచ్చిన ఈ స్త్రీయే నాకిచ్చింది, ఇస్తే తిన్నాను అన్నాడు. సమాధానం కరెక్ట్‌గా రాలేదు. అదుపు తప్పిన జీవితానికి సమాధానం కరెక్ట్‌గా ఉండదు. ఎవరైతే ఆ జీవితంలో అదుపు తప్పేస్తారో వాళ్ళ జీవితమే అదుపు లేని జీవితం అయితే సమాధానం కరెక్ట్‌గా ఉండదు. నీ సమాధానం కరెక్ట్‌గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే అమ్మగారిని కూడా అడిగాడు. ఏ అమ్మగారిని? అవ్వ అమ్మగారిని. దేవుడికి స్తోత్రం. గూగుల్ మీట్‌లో ఉన్న అవ్వ అమ్మగారు అనుకున్నారు గాక. ఆ అవ్వ అమ్మగారు కాదు. కొడతారు ఆ అవ్వ అమ్మగారు అనకండి. దేవుడికి స్తోత్రం. ఏదేని తోటలో ఉన్న అవ్వ అమ్మగారు. అమ్మగారిని కూడా అడిగాడు. నేను తినొద్దన్న పండును నువ్వు తిన్నావా అంటే, అవును, యెస్, నేను తిన్నాను అని చెప్పాలి. అలా చెప్పకుండా సర్పం నన్ను మోసం చేసింది అంది. ఎవరైతే అదుపు తప్పేస్తారో, ఎవరి బ్రతుకైతే అదుపులో ఉండని బ్రతుకో వాళ్ళ సమాధానం కరెక్ట్‌గా ఉండదు. ప్రియులారా, కరెక్ట్‌గా ఉండదు. నీ భర్త అదుపు తప్పాడంటే భార్యవైన నీ దగ్గర ఆయన సమాధానం కరెక్ట్‌గా ఉండదు. నీ భర్త ఎడల నువ్వు అదుపు తప్పిన దానివైతే ఎంతసేపు ఏం చేస్తున్నావు, ఎక్కడికెళ్ళి వస్తున్నావు అంటే రకరకాల కారణాలు చెప్తావు కానీ కరెక్ట్ సమాధానం చెప్పవు. ఎందుకంటే అదుపు తప్పేసినోడు ఎప్పుడు కరెక్ట్‌గా సమాధానం చెప్పడు. సూటిగా కరెక్ట్‌గా నువ్వు సమాధానం చెప్పాలంటే నువ్వు అదుపు తప్పని దానివై ఉండాలి. నువ్వు అదుపు తప్పని వాడివై ఉండాలి. నీ అదుపులో ఉండి నువ్వు బ్రతికేదానివై ఉండాలి. నీ అదుపులో ఉండి నువ్వు బ్రతికేవాడివై ఉండాలి. నువ్వలా బ్రతికితే గనక కరెక్ట్‌గా సమాధానం చెప్తావు. కానీ నీ సమాధానం కరెక్ట్‌గా లేదు. నీ ఎడల నీ పిల్లలు గనక అదుపు తప్పారంటే ఎక్కడికెళ్ళి వస్తున్నావురా నువ్వు అని అడిగితే ఏవేవో చెప్తాడు వాడు. ఎందుకంటే ఆడెక్కడ తిరిగి వస్తున్నాడో, ఆడెక్కడికెళ్ళొచ్చాడో నీకు తెలుసు. ఏం చెబుతాడా అని అడిగావు నువ్వు. నిజమే చెప్తాడా, అసలు అబద్ధమే చెప్తాడా అని అడిగావు నువ్వు. ప్రియులరా, ఆడి సమాధానమే కరెక్ట్‌గా లేదు. వాడు సమాధానం కరెక్ట్‌గా లేనప్పుడు నిజం చెప్తావా? ఏమైనా కర్ర తీసుకుని వచ్చి 4 బాదేయమంటావా నిన్ను అని అంటావు కదా. అదుపు తప్పితే గనక సమాధానం కరెక్ట్‌గా ఉండదు. 4 తన్నితే గాని సమాధానం కరెక్ట్‌గా రాదాడికి. ఇది ఎక్కడి నుంచి తెచ్చావురా? ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఈ వస్తువు మనది కాదు కదా అని అడిగితే
ఈ వస్తువు నా ఫ్రెండ్ ఇచ్చాడు. ఈ వస్తువు నా ఫ్రెండ్ ఇంటికెళ్తే నా ఫ్రెండ్ ఇచ్చింది అని అంటాడు. నువ్వు సరిగ్గా చెప్తావా? చెప్పవా? అంటే, మమ్మీ ఏంటి సాధించేస్తున్నావు? నా ఫ్రెండ్ ఇచ్చాడని చెప్తున్నానా? అని అంటాడు. ఇలా అన్న ఒక గంట తర్వాత, అమ్మా ఏడి మీ అబ్బాయి? మా ఇంట్లోంచి వస్తువు ఎత్తుకొచ్చేసాడు అని ఎవరో వచ్చి, మీ అబ్బాయి ఎత్తుకొచ్చేసాడమ్మా. మా ఇంట్లోకి ఎవరో రాలేదు. మీ అబ్బాయి మాత్రమే వచ్చాడు. మీ అబ్బాయి వచ్చేంత వరకు మా ఇంట్లో వస్తువుంది. మీ అబ్బాయి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో రాలేదు. మీ అబ్బాయే పట్టుకెళ్ళిపోయాడని మాకు నిర్ధారణ అయింది. ఎందుకంటే కెమెరాలో మేము చూసాం అని చెప్పారు. ప్రియులారా, తల్లికేం చెప్పాడు సమాధానం? నా ఫ్రెండ్ ఇచ్చింది. నా ఫ్రెండ్ ఇచ్చాడు అని చెప్పాడు. అదుపు తప్పిన సమాధానం. జీవితమే అదుపు తప్పితే సమాధానం కరెక్ట్‌గా ఉండదు. కరెక్ట్ సమాధానం చెప్పలేదు వాడు. దేవుడికి స్తోత్రం. కయ్యేను, నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడా? అని అడిగాడు. అదుపే తప్పేశాడు మనోడు. కయ్యేను గారు అదుపు తప్పేశాడు కాబట్టి సమాధానం కరెక్ట్‌గా లేదు. అదుపు తప్పిన జీవితానికి సమాధానం కరెక్ట్‌గా ఉండదు. నీ అదుపులో ఉండి నువ్వు బ్రతికితే గనక నువ్వు నియమం ప్రకారం, నువ్వు క్రమానికి లోబడి, క్రమం ప్రకారం పోరాడుతున్నట్టే. ఏది? అదుపు లేని జీవితం జీవిస్తున్నాను. అసల మాటలకు అదుపు లేదు. చూపులకు అదుపు లేదు. అసల తిండికే అదుపు లేదసల. ప్రవర్తనలో అదుపు లేదసల. కరెక్ట్‌గా సమాధానం చెప్పాలనుకుంటున్నాను గానీ, చెప్పలేకపోతున్నాను. భయమేసేస్తుంది. అదుపు లేదసల. అదుపు లేదు నిజమే అని కొంతమంది నోరు తెరిచి అయినా ఒప్పుకుంటారు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, మన ఆత్మ సంబంధమైన నియమాలకి విరుద్ధంగా వెళ్తున్నావు నువ్వు. చూసుకో. ఆత్మ సంబంధమైన నియమాలకి విరుద్ధంగా వెళ్తున్నావు. నీ జీవితమే అదుపులో ఉండాలని దేవుడి సంకల్పమై ఉంది. నీవే అదుపులో ఉండడం గాదు. నీ జీవితమంతా కలిసి పూర్తిగా అదుపులో ఉండాలి. నీ శరీర అవయవాలలో ప్రతి అవయవం కూడా దేవుని నియమాలకి కట్టబడి ఉండాలి. దేవుని నియమాలకి, ఆత్మ సంబంధమైనటువంటి నియమాలకి, క్రమాలకి కట్టుబడి ఉండాలంతే. దేవుడికి స్తోత్రం. అలా ఉండాలంటే తప్పకుండా మితముగా ఉండాలి. నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడా అని అడిగితే డొంక తిరిగిడి సమాధానమే చెప్తున్నాడు. సమాధానం మాత్రం కరెక్ట్‌గా చెప్పట్లేదు. సమాధానం కరెక్ట్‌గా రావట్లేదు. చంపేసినా చంపేశాడు. బుర్రబద్దలు కొట్టి మరీ చంపేశాడు. కనీసం చంపేసాకనన్నా భయం వస్తది. చంపేసాకనన్నా ఏడుపొత్తది. తమ్ముడు కళ్ళ ఎదుట చచ్చిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుకుని గోలాడుతా ఉన్నాడు. ప్రియులారా, అలాగలా ప్రాణాన్ని కోల్పోయాడు. నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడా అని అడిగితే అదుపు తప్పేశాడు కదా! సమాధానం కరెక్ట్‌గా రావట్లేదు. నేను కొట్టి చంపేశాను. నేను కొట్టి చంపేశాను. నాకు చాలా భయమేసేస్తుందిప్పుడు. నాకు చాలా ఏడుపొచ్చేస్తుంది. నా తమ్ముడిని కొట్టి చంపేశాను నేను. నేనే కొట్టి చంపేశాను. ద్వేషం పెంచేసుకున్నాను. అతని అర్పణ అంగీకరించావని. కోపం వచ్చేసింది నాకు. నా తమ్ముడిని నేనే చంపేశాను అని ప్రియులారా ఒప్పుకోలేకపోతున్నాడు. ఎంత కఠినంగా ఉన్నాడో. రాజమండ్రిలో సుమారుగా కొన్ని సంవత్సరాల తర్వాత, అది కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసా? ఒక వ్యక్తి నడి రోడ్డు మీద కత్తి పెట్టి పీక కోసేసి, పీక పట్టుకుని పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోయాడు. పీక కోసేసి ఎక్కడికెళ్ళిపోయాడు? పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోయాడు. మొత్తం కోసేసాడు. పీక పట్టుకుని పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోయి, పోలీస్ స్టేషన్‌లో బల్ల దగ్గర పెట్టాడు తలకాయ. బల్ల దగ్గర పెట్టి, ఇదిగో నేను ఒకడిని చంపేశాను. ఇదిగో వాడి మీద నాకు ద్వేషం ఉంది. అందుకే నేను వాడిని చంపేశాను కాబట్టి, ఇదిగో లొంగిపోయాను. నేనే చంపేశాను. నేనే వాడి పీక కోసేశాను అని అన్నాడు. ప్రియులారా, ఆ పీక కోసేసిన వాడికి అర్థమైపోతుంది. ఏంటో ఏం అర్థమైందో తెలుసా? నేను ఎక్కడికి పారిపోయినా నన్ను పట్టేసుకుంటారు. నేనెక్కడికి పారిపోయినా ఒక మనిషినే హత్య చేసి చంపేశాను నేను. ఒక మనిషి పీక కోసి చంపేశాను నేను. నేనెక్కడికెళ్ళినా పట్టేసుకుంటారు అని అనుకున్నాడు కాబట్టి,
వెంటనే ఆయనంతట ఆయనే పోలీసులకి లొంగిపోయాడు. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, కనీసం తమ్ముడిని చంపేశాడు. కళ్ళ ఎదుట తమ్ముడిని చంపేశాడు గాని, తప్పును మాత్రం ఒప్పుకోవట్లేదు. కళ్ళెదుట చంపేసాడండి. చూస్తుంటుండగా అతను ఎలాగా చంపేశాడు. దేవుడే ప్రత్యక్షమై అడుగుతుంటే సమాధానం కరెక్ట్‌గా లేదు. సమాధానం కరెక్ట్‌గా లేదు. ఎందుకంటే జీవితమే అదుపులో లేదింక. అదుపు తప్పిన జీవితం ఎవరిలో అయితే ఉంటుందో చేయరానివెన్నో చేసేస్తారు. అదుపు తప్పిన జీవితం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళ మనిషిని చంపడానికైనా తెగిస్తారు. మనిషిని చంపడానికైనా తెగిస్తారు. అందులో ఇంకా నో డౌట్ ఇంకా. అదుపు తప్పిన ఏ జీవితాన్ని ఎవడు జీవిస్తున్నా సరే, అదుపు తప్పిన జీవితంలో తప్పకుండా మనిషిని చంపేస్తావు అని బాగా గుర్తుపెట్టుకో. ఆత్మ సంబంధమైన నియమానికి విరుద్ధంగా వెళ్తున్నావు. నీ సహోదరుని ద్వేషించటం కూడా హత్యతో సమానం అంటూ చెప్పేశాడు. ఆత్మ సంబంధమైన నియమానికి విరుద్ధం ఇది. ఇదంతా కూడా ఆత్మ సంబంధమైన నియమానికి విరుద్ధమే. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఎలీషా గెహాజీని అడుగుతున్నాడు. నువ్వెక్కడి నుండి వచ్చావు అని అడిగితే, నేనెక్కడికెళ్తాను? నేనెక్కడికెళ్ళలేదు. బయట బాత్రూమ్‌కెళ్ళాను. బాత్రూమ్‌కెళ్ళి నేను వాష్‌రూమ్‌కెళ్ళి నేనొస్తున్నాను నేను. నేనెక్కడికెళ్తాను? ఎన్నో కారణాలు చెప్పేశాడు. ఎన్నెన్నో గొడవలు చెప్పేత్తన్నాడు. నువ్వొద్దన్న వెండిని తెచ్చుకోవడానికి వెళ్ళాను. నేను రథం వెనకాల పరిగెట్టాను నేను అని చెప్పట్లేదు. నువ్వెక్కడ నుండి వచ్చావు? నువ్వెక్కడ నుండొచ్చావు అని అడిగితే, దేవుడు సాతానుని అడిగితే సాతానన్నా నిజం చెప్పింది. సాతానన్నా నిజం చెప్పింది. భూమిలో నుండొచ్చాను. అటు ఇటు తిరుగుతూ వచ్చాను నేనని చెప్పింది సాతాను. నువ్వెక్కడి నుంచొచ్చావు అని అడిగితే, సాతానన్నా నిజం చెప్పింది గాని, ఈ సాతానుగాడు మాత్రం నిజం చెప్తలేదు. అబద్ధమే చెప్తున్నాడు. ఈ సాతానుగాడు అబద్ధమే చెప్పాడు. నువ్వెక్కడ నుండొచ్చావు? అంటే, నువ్వొద్దన్న వెండిని ఆశించాను. రథం వెనకాల పరిగెత్తాను నేను. పరిగెత్తి తెచ్చుకున్నాను అని చెప్పేస్తే ఒక మాటతో పోయే. ప్రియులరా, అదుపు తప్పిన జీవితంలో నష్టం తప్పదో, అదుపు తప్పిన బ్రతుకులో శాపం తప్పదో, అదుపు తప్పి ఎవరు బ్రతుకుతారో, అదుపు తప్పి ఎవరు జీవిస్తారో వాళ్ళ జీవితంలో వాళ్ళ మీద ఒక బలహీనత, ఒక రోగం ఎఫెక్ట్ అవ్వటమే కాదు, వాళ్ళతో పోదది. వాళ్ళ సంతతికి కూడా వస్తదది. నీ బిడ్డలకి కూడా అది వ్యాపిస్తదది. నీ బిడ్డల్లో కూడా అది తగులుతదది. అది ఏలుబడి చేస్తదది. అదుపు తప్పిన జీవితానికి, అదుపు తప్పే గనక ఎవరు బ్రతికినా ఎంత భయంకరమైన సిట్యుయేషన్ ఉంది. ఎంత భయంకరమైన సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోతావు నువ్వు. ప్రియులారా, నిజం చెప్పలేదండి. నీతో కూడా నా మనసొచ్చింది, రాలేదనుకున్నావేమో అని అన్నాడు. అలా అన్న తర్వాత షాక్ అయిపోయి ఉంటాడు. షాక్ అయిపోయి ఉంటాడు. ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి మీలో ప్రతి ఒక్కరు కూడా నీ సమాధానం కరెక్ట్‌గా లేదు అంటే నువ్వెంత అదుపు తప్పావో చూడు. నీ మాట కరెక్ట్‌గా లేదు అంటే నువ్వెంత అదుపు తప్పావో చూడు. దేవుడికి స్తోత్రం. నువ్వు చాలా అదుపు తప్పిన బ్రతుకుతున్నావు. నాయమాన కుష్టు నీకు నీ సంతతికి వచ్చేస్తదే అని చెప్పాడంతే ఎలీషా. సమాధానం కరెక్ట్‌గా చెప్పేసుంటే శిక్ష తగ్గునేమో అనుకుంటాను నేను. సమాధానం కరెక్ట్‌గా చెప్పలేదు. కరెక్ట్‌గా ఏం చెప్తాడు అదుపు తప్పినోడు? అదుపు తప్పినోడు కరెక్ట్‌గా సమాధానం ఏం చెప్తాడండి? చెప్పడు. అదుపు తప్పేసిన బ్రతుకు కాబట్టి సమాధానం కరెక్ట్‌గా ఉండదు. కానీ ప్రియులారా, అతనితో పోలేదు. ఏం సుఖం ఉంది? 4 మణుగులు ఎండు తెచ్చుకుంటే మాత్రం 10 మణుగుల వెండి తెచ్చుకున్నా ఏంటి సుఖం అసల? ఎన్ని మణుగులు వెండి తెచ్చుకున్నా సుఖమేముంటది చెప్పండి? నయమాను
కుష్ఠినీకొచ్చేస్తది అన్నాడు అంతే. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయంటే అదుపు తప్పిన బ్రతుకునిది. కొన్ని రోగాలు నిన్ను ఏలుబడి చేస్తున్నాయి. అవే నిన్ను ఏలుతున్నాయి. కారణం ఏంటంటే అదుపు తప్పిన బ్రతుకు. ఎవరి బ్రతుకులో ఎవరు అదుపు తప్పుతారో అవమానమే మిగులుతుంది. శాపమే మిగులుతుంది. మరణమే మిగులుతుంది. అనారోగ్యమే మిగులుతుంది. అనారోగ్యం పాలైపోతున్నావు. కారణం ఏంటంటే అదుపు తప్పావు నువ్వు. నిజంగా అదుపు తప్పేసావు. దేవుడికి స్తోత్రం. మీ పొలమును ఇంతకే అమ్మితిరా అని అడిగాడు. మీ పొలమును ఇంతకే అమ్మితిరా అని అడిగితే ఇంతకే అమ్మితిమి. స్పాట్లో ఒకే రోజు స్పాట్లో ఒకే రోజు భార్యాభర్తలు చచ్చిపోయారు. భార్యాభర్తలు ఇద్దరూ చచ్చిపోయారు. ఇంతకే అమ్మితిమి అన్నారు. అదుపు తప్పిన బ్రతుకు కాబట్టి అననీయ సపీరాలో సమాధానం కరెక్ట్‌గా లేదు. స్పాట్‌లో భర్త చచ్చిపోతే, అననీయ చచ్చిపోతే పాతిపెట్టేసొచ్చేసారు. పాతిపెట్టొచ్చేసిన 3 గంటలకి కనీసం భార్యకి కూడా కబురు పంపలేదు. చప్పుడు లేకుండా ప్రియులారా ఎంతో మేనేజ్ చేశారు. చిన్నదానికి, పెద్దదానికి ఊరంతా వెళ్ళిపోతాయి మన గొడవలు. మన గొడవలు అక్కడితో ఆగవు. ఊరంతా పోతా ఉంటాయి మన గొడవలు. కానీ ఎంత కామప్ చేసేసారో చూడండి. కామప్‌గా సమాధి చేసేసారు. దేవుడికి స్తోత్రం. ఏమీ ఎరగనట్టుగా అమ్మగారు ఎనకాల వచ్చింది పాపం. భర్తతో చెప్పింది, "నువ్వు ముందు నడు. నేను ఎనకాల వత్తానులే" అని చెప్పింది. "నువ్వు ముందు నడిసి నువ్వు చెప్పు. తర్వాత నేనొత్తాను. ఎనకాలొత్తాను. ఇదిగో మాట తప్పావు గాక. ఇద్దరం ఒకటే మాట మాట్లాడాలి. ఇద్దరం ఒకటే మాట మీద ఉండాలి. అర్థమవుతుందా? ఇద్దరు ఒకటే మాట మీద ఉండకపోతే మాట అన్నా తేడా చెప్తారా? ఇద్దరు అదుపు తప్పారు కదా! అదుపు తప్పినోళ్ళ సమాధానం ఎప్పుడు కూడా కరెక్ట్‌గా ఉండదు. కరెక్ట్‌గా సమాధానం చెప్పాలనుకుంటున్నారా? రాంగ్ సమాధానమే చెప్పాలనుకుంటున్నారు కదా! ఇద్దరు కరెక్ట్‌గా చెప్పరు కదా! ఇదిగో నేను ఇలాగ అనబోతున్నాను. నువ్వు అలాగే అనాలి. ఇద్దరం ఓసారి ఎళ్తే బాగోదు. అలా కాదు. నేనేం తేడా పలికేత్తానో, నువ్వు ముందు రావచ్చు కదా! నువ్వు కూడా రావచ్చు కదా! అన్నాడు అననీయ. ముందు నేనెందుకొత్తాను? నువ్వింటి యజమానుడివి నువ్వు. ఫస్ట్ నువ్వెళ్ళాలి. ఫస్ట్ నిన్నే ముందెడతాను. నువ్వెళ్ళు. నువ్వెళ్ళిన తర్వాత నేనొస్తాను. డబ్బు తీసుకెళ్ళు. డబ్బు తీసుకెళ్ళు. డబ్బు తీసుకెళ్ళి చేతికిచ్చావు గాక. చేతికివ్వకు. పాదాల దగ్గర పెట్టేయి అని చెప్పి భర్తను పంపించింది. మరి ఈవిడెక్కడికెళ్ళిందో మరి? ఈవిడెక్కడికెళ్ళిందో? సరదాగా ఏదో అమ్ముకున్నాం. ఇదిగో మేమెంత డబ్బిచ్చేత్తన్నాం. మేమంత డబ్బిచ్చేత్తన్నాం పరిచర్యకని చెప్పేసి ఒకళ్ళు రారు నిజంగా ఎక్కువ డబ్బే తీసుకొచ్చేవాళ్ళైతే. ఒక ఇద్దరు ముగ్గురన్నా వచ్చేత్తారు. దేవుడికి స్తోత్రం. కొంచెం ఎక్కువగా ఏదైనా ఇచ్చేటప్పుడు ప్రియులారా ఒక ఇద్దరు ముగ్గురు సమక్షంలో ఇస్తారు కొంతమంది. ఒక ఇద్దరు ముగ్గురు సమక్షంలో ఇద్దరు ముగ్గురికి తెలియాలి. విలువైంది ఏదైనా ఇచ్చేటప్పుడు కూడా ఇద్దరు ముగ్గురికి ఖచ్చితంగా తెలిస్తేనే గాని వాళ్ళకి తృప్తి ఉండదు. ఆ రాత్రంతా కూడా నిద్ర ఉండదు. ఆకలి ఉండదనమాట అహాబులాగా. దేవుడికి స్తోత్రం. ప్రియులారా ముందు నువ్వు నడంది. ముందు నువ్వు నడంది కాబట్టి మరి చివరగా ఏం తిన్నాడో, ఏం మానాడో, ఏం మాట్లాడాడో చివరి సూపదే. అమ్మా చివరి సూపదే. భార్యతో ఏం మాట్లాడాడో, భార్య ఏమనుకుందో, మరి ఏం పెట్టిందో, ఆ రోజు ఏం తిన్నాడో, ఏం తిని బయలుదేరాడో పేతురు గారి దగ్గరికి ఆ చివరి తిండే. దాసుకున్నది చూసుకోకుండా పోయాడు. దాసుకున్నది చూసుకోకుండా పోయారు. మరి ఆళ్ళు దాసుకున్నది ఎవరి వశమైందో ఇంక మనకేమీ తెలీదు గానీ, చరిత్రలోకెళ్ళినా వాళ్ళ గొడవ ఇంక రాయించాడో లేదో కూడా తెలీదు గానీ, ప్రియులారా భర్త సమాధానం కరెక్ట్‌గా లేదు. ఎందుకంటే అదుపు తప్పితే సమాధానం కరెక్ట్‌గా ఉండదు. కరెక్ట్‌గా ఉండదు. అందుకే స్పాట్‌లో అతను చచ్చిపోతే పాతిపెట్టేసొచ్చేసిందా. 3 గంటల సేపటికి భార్య వచ్చింది. ఏమి ఎరగదింక. "ఇంతకే అమ్మితిరా" అని అడిగితే ఆమె సమాధానం కూడా "ఇంతకే అమ్మితిమి" అని చెప్పింది. ప్రియులారా ఒకే రోజు
ఏ ఖర్చు లేదు ఇంటికాల అననీయ సప్యరాలకి మరి అక్కడ మనం చూస్తే ఇంటికాల ఇంటికాడ పిల్లలున్నారో, లేకపోతే ఎవరున్నారో, పెద్దవాళ్ళున్నారో ఎవ్వరికీ ఏ ఖర్చు లేదింక. పెట్టెకి ఆర్డర్ ఇచ్చేసారు. ఆళ్ళే ఇచ్చేసారు. ఆళ్ళే పాతిపెట్టేసారు. ఆళ్ళే గొయ్యి తవ్వేశారు. గొయ్యి తవ్వించేశారు. ఆళ్ళే చూసుకున్నారింక. దేవుడికి స్తోత్రం. చచ్చిపోతుంటే ఏమన్నా తక్కువవుతుందేటమ్మా? పెట్టె రేట్లు పెరిగిపోనియి. పెట్టె రేట్లు పెరిగిపోనియమ్మా. మా మామయ్య గారు ప్రభునందు నిద్రించారు. నిద్రిస్తే గొయ్యి తవ్వడానికి ఎంతనుకున్నావు? 4000 4000 గొయ్యి తవ్వడానికి. వాడు మళ్ళీ కొన్ని రూల్స్ చెప్పాడు నాకు. ఆడు నియమాలు పెట్టాడు నాకు. ఆడు కొన్ని క్రమాలెట్టాడు నాకు. ఏటా క్రమాలంటే ఏమన్నాడో తెలుసా? గుణపం, పార వంటివి మేము తెచ్చుకోం. మేము తెచ్చుకోమండోయ్! మీరే అద్దెకి ఇప్పించి మీరు ఇస్తే మేమయి వాడతాం. మేము వాడకూడదు. మా సామాన్లు మేము వాడకూడదు అన్నాడు. మరలా గుణపం 3 గుణపాలో, 3 పారలో మళ్ళా అద్దెకి తీసి వాళ్ళకిప్పించి తవ్వండ్రా బాబు! తవ్వండంటే, బాడీని తీసుకొచ్చేత్తారేమో! నేను ఫోను చేసాక తీసుకురండి. నేల గట్టిగా ఉంది. గట్టిగా తవ్వాలిది అన్నాడు. సరేరా బాబు నేను తీసుకురానులే. మీరు తవ్వండి అన్నాను. ఆ తవ్విందేమైనా ఎంత ఇదిగా తవ్వాడనుకుంటున్నారు ప్రియులారా? ఎంత ఇదిగా తవ్వాడో తెలుసా? కరెక్ట్‌గా ఆ పెట్టి ఎంతవరకు వెళ్తదో కరెక్ట్‌గా తవ్వాడండి. కొంచెం ఎడల్పు తవ్వితే మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోద్దేమో మరి ఆడికి. అంతే కాకుండా ఏమన్నాడో తెలుసా? పెట్టి తీసుకొచ్చి ఇందులో పెట్టేసిన తర్వాత మట్టి మీరే వేసుకోవాలి. మేమెయ్యం మా చేతులతో అన్నాడు. రూ. 4000 ఇచ్చినా కూడా ఎయనన్నాడు. ఆడడిగిన డబ్బులు ఆడిత్తన్నా సరే మనం ఇత్తన్నా సరే వెయనన్నాడు. సామాన్లంటే తెచ్చుకోనంటే అద్దెకిప్పిచ్చాం. ఏదో అద్దెకి తీసుకొచ్చి మొత్తం మీద ఇప్పిచ్చామంటే మట్టి కూడా ఎయనంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, సమాధి కార్యక్రమం అంటే తక్కువవుతుందా? పూలదండలకెంత అవుతుందో దేవుడికి స్తోత్రం. ఆ రోజు వాస్తవానికి ఆ రోజుకి మరలా వచ్చినోళ్ళకి ఒక 50 మందికో, 60 మందికో మళ్ళీ భోజనాలు. మా సైడయితే గొయ్యి తవ్వడానికి ఇక్కడ 4000 అనుకోండి. మరి పెంచేస్తారింకా. ఇంకా అవతల సైడయితే ఇంకెక్కువ తీసుకుంటారు. బాడీని పాతిపెట్టుకోవడానికి స్థలం గూడా కొనుక్కోవాలి. ఒక్కసారికే మళ్ళీని. ఇప్పుడు 20,000 15,000 అయిపోయింది ఇక్కడ రాజమండ్రి సైడయితే. దేవుడికి స్తోత్రం. గొయ్యి తవ్వడం కూడా వాళ్ళ పనే. పాతిపెట్టడం ఆళ్ళ పనే. మరి పెట్టెలో పెట్టారో, ఎలా పెట్టారో మనకు తెలీదు గానీ గొడవంతా పెట్టెకి ఆర్డర్ ఇచ్చేసుంటారు. ఒకే రోజు ఇద్దరు చచ్చిపోయారు. కారణం అదుపు తప్పిన బ్రతికితే గనక సమాధానం కరెక్ట్‌గా ఉండదు. సమాధానం కరెక్ట్‌గా లేకపోతే నిజంగానే ప్రియులారా అదుపు తప్పినట్టే. అదుపు తప్పేసినట్టే. నీ ఇంట్లో నీ పిల్లలు అదుపు తప్పారంటే సమాధానం కరెక్ట్‌గా ఉండదు. నువ్వేం కంగారు పడక్కర్లేదు. నీ భర్త అదుపు తప్పాడంటే కరెక్ట్‌గా ఉండదు. నువ్వేం కంగారు పడక్కర్లేదు. సమాధానం కరెక్ట్‌గా ఉండదు. నీ భార్య అదుపు తప్పిందంటే కంగారు పడకు. ఎందుకు కంగారు పడతన్నావు? సమాధానం కరెక్ట్‌గా ఉండదు. సమాధానం కరెక్ట్‌గా ఉండదు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా ఆలోచించు. బాగా ఆలోచించుకో. ఆత్మ సంబంధమైన నియమాలు కొన్నున్నాయి. ఆ నియమానికి నువ్వు లోబడితే, నువ్వు నీ అదుపులో ఉండే గనక నువ్వు బ్రతకగలిగితే, నువ్వు నియమం ప్రకారం పోరాడుతున్నట్టే. నువ్వు క్రమంగా ఉండి పోరాడుతున్నట్టే. వాక్యానుసారంగా ముందుకు వెళ్తున్నట్టే. అది బాగా గుర్తుపెట్టుకో. సమయం అయిపోయింది కాబట్టి, నేను తర్వాత దాన్ని మరలా కంటిన్యూ చేస్తాను. అది చిన్న సబ్జెక్ట్ ఏమీ కాదది. గట్టిగా చెప్పుకుంటే తీగ పట్టుకుని లాగితే డొంకంతా కదిలినట్టు సుమారుగా ఒక 3, 4 గూగుల్ మీట్‌లైనా మనకి ఎళ్ళవలసుంటాయి. దేవుడికి స్తోత్రం. ఈరోజు మీలో ప్రతి ఒక్కరికి కూడా ఐదవ పోరాటం గురించి నేను మీకు చెప్పడం జరిగింది. ఈ ఐదవ పోరాటం నియమం ప్రకారం పోరాడటం. ఈ నియమం ప్రకారం పోరాడడం అంటే
నువ్వు క్రమంగా బ్రతకడము అని అర్థం. నువ్వు క్రమంగా బ్రతకడమే. నీ బ్రతికే ఒక క్రమంగా బ్రతకాలి అని సూచిస్తుంది. నియమం ప్రకారం పోరాడడం అంటే నువ్వు క్రమంగా బ్రతకడం అనే మాటను సూచిస్తుంది. దేవుని యొక్క వాక్యానికి లోబడి, దేవుని చిత్తానికి తల వంచి నువ్వు క్రమంగా బ్రతకడమే అని సూచిస్తుంది. ఈ నియమం ప్రకారం పోరాడడం అంటే పోరాటం. ఈరోజు నువ్వు నియమం ప్రకారమే పోరాడుతున్నావా? నువ్వు క్రమంగానే పోరాడుతున్నావా? నీ అదుపులో ఉండే నువ్వు పోరాడుతున్నావా? అసలు నీ జీవితమే అదుపులో ఉందా? నీ జీవితం ఎలా ఉందో? నీ జీవితమే అదుపులో లేకపోతే, అదుపు తప్పిన బ్రతికే బ్రతికితే సమాధానమే కరెక్ట్‌గా ఉండదు. మొట్టమొదటి పాయింట్ అది. అదుపు తప్పిన జీవితానికి సమాధానం కరెక్ట్‌గా ఉండదని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రియులారా, మీలో ఎవరైనా విన్న వర్తమానం కొరకు తప్పకుండా క్లుప్తంగా ప్రార్థన చేయగలరని మనవి చేస్తున్నాను.